ఓం శాంతి. 2/8/2022. ఈరోజుటి మురళి ఆధారంగా యోగాభ్యాసము. మురళీ మనోహర యాత్ర. జ్ఞానరత్నాల అవినాశి నశ. నేను ఈశ్వరీయ విద్యార్థిని. సుప్రీం టీచర్ శివ్ బాబా తెలియచేసిన జ్ఞాన రహస్యాలను మననము చేస్తున్నాను. శివబాబా, జ్ఞానము నాకు సరికొత్త మార్గాన్ని చూపిస్తున్నది. నేను జ్ఞాన సంపన్న ఆత్మను. నేను ఎప్పుడూ ఏ విషయములోనూ తికమక చెందను. ఈ చదువు సర్వోన్నతమైనది. నన్ను చదివించేవారు స్వయం నిరాకారుడైన భగవంతుడు. నేను బేహద్దు నషాతో ఈ చదువును చదువుతున్నాను. నేను మీ పేద బిడ్డను. బాగా చదివి నేను పదమాపతిగా అవుతాను. శివబాబా, మీరు పేద బిడ్డనైన నా పైసాతో స్వర్గాన్ని స్థాపిస్తున్నారు. పేదవాడినైన నేనే ధనవంతునిగా అవుతాను. నేను మాలలో స్మరింపబడేవాడిని. శివబాబా, నాకు జ్ఞానరత్నాల అవినాశి నశ ఉన్నది. వినాశీ ధనపు నశ అల్పకాలికమైనది. పేద బిడ్డనైన నన్ను మీరు దత్తత చేసుకొని ధనవంతునిగా పదమపతిగా తయారు చేస్తున్నారు. శివబాబా, మీరు నన్ను దుఃఖపు నామరూపాలు లేని చోటికి, సుఖధామానికి తీసుకొని వెళ్తున్నారు. నేను ఆ సుఖధామములో విశ్వ మాలికునిగా ఉంటాను. బ్రాహ్మణుడనైన నేనే సత్యయుగి దేవతనవుతాను. నేను బ్రహ్మ ముఖవంశావళి శ్రేష్ఠ బ్రాహ్మణుడను.
నేను ఉన్నతమైన కళలో ఉన్నాను. భారతదేశము ఉన్నతమైన కళలో ఉన్నది. ఈ పతిత ప్రపంచము మరలా పావన దేవతల ప్రపంచముగా మారనున్నది. శివబాబా మీరు తెలిపే జ్ఞానము ద్వారా ఒకప్పుడు నేనే దేవతగా ఉంటినని నేను అర్థము చేసుకున్నాను. సత్యయుగ దైవీ స్థితి నుండి నేను ఒక్కొక్క మెట్టు క్రిందికి దిగుతూ దిగుతూ నన్ను నేను మనుష్యునిగా భావిస్తూ వచ్చాను. ఆ సత్యయుగి దేవీ దేవతను నేనేనని నాకు అర్థమయ్యింది. శివబాబా మీరు క్రీస్తు పూర్వము 3000 సంవత్సరముల క్రితము భారతదేశాన్ని స్వర్గముగా మార్చివేశారు. ఈ సృష్టి చక్రము తిరుగుతూ తిరుగుతూ స్వర్గమే నరకముగా మారిపోయింది. మీ మధురాతి మధురమైన బిడ్డను నేను సృష్టి చక్రపు రహస్యాన్ని బాగుగా అర్థము చేసుకున్నాను. శివబాబా నేను అవినాశి జ్ఞానరత్నాల ద్వారా మనుష్యుడ నుండి దేవతగా తయారవుతున్నాను. నన్ను నిరాకారుడైన భగవంతుడే చదివిస్తున్నారు. నాకు బేహద్దు నశ ఉన్నది. నేను మీ నుండి రాజయోగాన్ని నేర్చుకుంటున్నాను. శివబాబా నేను మీతో పాటు ఇల్లైన శాంతిధామానికి చేరుకున్నాను. మరలా నేను సుఖధామానికి వెళ్తాను. పూర్తి సృష్టిని పావనముగా చేయు గాడ్ ఫాదర్ ఒక్క నిరాకారుడైన శివ్ బాబాయే. గాడ్ ఫాదర్ అనే మహిమ ఒక్క నిరాకార శివునికే శోభిస్తుంది. ఇది శ్రీకృష్ణుని మహిమ కాదని నేను తెలుసుకున్నాను. నేను ఈశ్వరీయ విద్యార్థిని. నిరంతరము జ్ఞాన మనన చింతన చేస్తున్నాను.
నేను ఎప్పుడూ ఏ విషయములోనూ తికమక చెందను. నేను ఉన్నతమయ్యే కళలో ఉన్నాను. శివబాబా, నేను మీ దగ్గర అలౌకిక జన్మను పొందగానే మీరిచ్చే జీవన్ముక్తికి వారసునిగా అయ్యాను. బేహద్దు తండ్రి శివబాబా, మీరు పూర్తి భారతదేశానికి, విశ్వానికి బేహద్దు వారసత్వాన్ని ఇస్తున్నారు. నేను మీ శ్రీమతాన్ని అనుసరిస్తూ సత్యయుగ వారసత్వాన్ని పొందుతాను. శివబాబా, ఈ బేహద్దు డ్రామాలో కోటాను కోట్ల మంది ఆత్మలలో నేను మీ జ్ఞానాన్ని మంచిగా అర్థము చేసుకున్నాను. నాకు మీపై, మీరిచ్చే వారసత్వముపై సంపూర్ణ నిశ్చయము కలిగినది. శివబాబా, నాకు ఎప్పుడూ ఏ విషయములోనూ సంశయము లేనే లేదు. మీరు నా అవినాశి తండ్రి అని నేను అనుభవం చేసుకున్నాను. శివబాబా, మీరు ప్రజాపిత బ్రహ్మ రథములో వచ్చి రాజయోగాన్ని నేర్పిస్తున్నారు. నిజంగా గుర్రపు బండిలో కూర్చొని మీరు రాజయోగము నేర్పించటము అనేది జరగని పని. భక్తి మార్గములో నేను విన్న ఆ విషయము అసత్యమని నాకు తేలిపోయింది. శివబాబా, నేను ప్రదర్శని ద్వారా మీ సత్యమైన పరిచయాన్ని వివరిస్తున్నాను. విష్ణు నాభి నుండి బ్రహ్మ వెలువడనే లేదు. నేను మీ దగ్గర జ్ఞాన సారమును అర్థము చేసుకున్నాను. బ్రహ్మ, విష్ణు, శంకరులకు మీరు రచయిత అయ్యారు. నేను భక్తి మార్గములోని అసత్యమైన విషయాలను పూర్తిగా పక్కన పెట్టాను. కేవలము మీరు తెలియజేస్తున్న సత్యమైన జ్ఞానాన్ని స్మరణ చేస్తున్నాను. శివబాబా, నాకు ఒక్క మీపై సంపూర్ణ నిశ్చయము ఉన్నది. నేను తప్పక విజయాన్ని పొందుతాను.
నేను మీపై నిశ్చయముంచి తప్పక చక్రవర్తి పదవిని పొందుతాను. శివబాబా, మీరు స్వర్గస్థాపన చేయువారు. పతితులను పావనముగా చేయువారు. మీ ద్వారా నేను బేహద్దు సృష్టి చక్ర రహస్యాన్ని తెలుసుకున్నాను. నేను ఉన్నతమయ్యే కళలో ఉన్నాను. నేను నలుపు నుండి, అపవిత్రము నుండి తెలుపుగా, పవిత్రముగా అవుతున్నాను. శివబాబా, నేను అర్ధకల్పము కామచితిపై కూర్చొని నల్లగా అయ్యాను. సాగరుని సంతానమైన నన్ను కాముడు కాల్చి నన్ను భస్మము చేశాడు. శివబాబా, నేనిప్పుడు మీరు తెలిపిన జ్ఞానచితిపై కూర్చున్నాను. నాపై జ్ఞానవర్షము కురుస్తూ ఉంది. నేను సత్యమైన సత్సంగములో కూర్చొని ఉన్నాను. అమరనాథుడైన శివబాబా, మీరు నాకు అమర కథను వినిపిస్తున్నారు. నేను ఆత్మారూపీ పార్వతీని. మీరు ఆత్మారూపీ పార్వతులందరికీ అమర కథను వినిపించి అమరలోకానికి తీసుకుని వెళ్తున్నారు. బీజరూపుడైన శివబాబా, మీరు శిథిలావస్థకు వచ్చి ఉన్న మానవ కల్ప వృక్షానికి అంటుకడుతున్నారు. మీరు ప్రతి విషయాన్ని నాకు స్పష్టముగా అర్థము చేయిస్తున్నారు. నేను తప్పక మాయతో యుద్ధము చేస్తాను. ఉన్నతమైన పదవిని పొందుటకు బాగుగా శ్రమ చేస్తాను. చదువుకుంటాను. పవిత్రముగా తయారవుతాను. శివబాబా, నేను కోరుకునే రామరాజ్యము అతి త్వరలో స్థాపన కానున్నది. నేను మీ పక్షములోనున్న పాండవుడను. అంతిమ విజయము నాదేనని నాకు సంపూర్ణ విశ్వాసమున్నది.
నేను జ్ఞానగంగను. జ్ఞానసాగరుడైన శివబాబా వద్దకు వచ్చాను. అవినాశి జ్ఞానముతో నన్ను నేను రిఫ్రెష్ చేసుకుంటున్నాను. అమరనాథుడైన శివబాబా మీరు తెలిపే సత్యమైన జ్ఞానమే జ్ఞాన మానస సరోవరము. నేను జ్ఞాన మానస సరోవరంలో స్నానము చేస్తున్నాను. నేను జ్ఞానము ద్వారానే దేవతగా తయారవుతాను. జ్ఞానసాగరుడైన శివబాబా మీరు ప్రతిరోజు నాతో జ్ఞాన స్నానమును చేయిస్తున్నారు. నేను జ్ఞాన అప్సరసను. జ్ఞాన యోగాలనే రెక్కలను కలిగి ఉన్నాను. శివబాబా మీరు నా ఆత్మారూపీ రెక్కలను మరలా తయారు చేశారు. మీరు ఈ అంతిమ సమయములో అవతరించి నన్ను జ్ఞాన సంపన్నునిగా తయారు చేస్తున్నారు. పతిత పావనుడైన శివబాబా మీరు వస్తే తప్పక సాధారణ శరీరంలోనే వస్తారు. సర్వాత్మలను పావనముగా తయారు చేస్తున్నారు. శివబాబా నేను మీరు స్థాపించే నూతన ప్రపంచానికి వస్తాను. నేను పాత ప్రపంచమును పాత వస్త్రమును పూర్తిగా త్యాగము చేశాను. నేను నూతన ప్రపంచము కొరకు తయారవుతున్నాను. నేను అవినాశి జ్ఞానరత్నాల నశాలో ఉన్నాను. శివబాబా ఈ జ్ఞాన నశాను నేను ఎప్పుడూ దిగిపోనివ్వను. నేను మీ పేద బిడ్డను. జ్ఞానము ద్వారా పదమాపతునిగా అవుతాను. శివబాబా మీరు పేద బిడ్డనైన నా పైసాతో స్వర్గరాజ్యాన్ని స్థాపన చేస్తున్నారు. శివబాబా మీరు చాలా చురుకైన వ్యాపారస్తుడు. నాకు బేహద్దు సంపదను ఇవ్వటానికి సంగమ యుగములో నా వద్ద ధనాన్ని
ఈశ్వరీయ యజ్ఞములో సఫలము చేయిస్తున్నారు. శివబాబా, నా వద్ద ఉన్న పనికిరానిదంతా మీకు ఇస్తున్నాను. మీ నుండి బేహద్దు ప్రాప్తిని పొందుతాను. భోలానాథుడైన శివబాబా, మీరు నన్ను దేవతా పదవికి యోగ్యునిగా చేస్తున్నారు. నేను జ్ఞానాన్ని బాగుగా ధారణ చేసి ధనవంతునిగా అవుతాను. స్వర్గ యజమానిగా అవుతాను. శివబాబా, నేను ఒక్క మీతో అవ్యభిచారి ప్రేమను కలిగి ఉన్నాను. నేను విషయ సాగరము నుండి క్షీరసాగరమునకు వెళ్తున్నాను. నేను ఒక్క మిమ్మల్ని స్మృతి చేస్తున్నాను బాబా. మీ స్మృతితో నేను అశరీరిగా అయ్యాను. నేను సదా జ్ఞానచితిపై కూర్చొని తెల్లగా తయారవుతాను. నా శ్వాస శ్వాసలోనూ ఒక్క మిమ్మల్ని స్మృతి చేస్తున్నాను. శివబాబా, నేను వినాశీ ధనాన్ని గురించిన నశను తొలగించుకొని జ్ఞానధనపు అవినాశీ నశలో స్థిరంగా ఉన్నాను. నేను బాగా చదివి ఉన్నతమైన పదవిని పొందుతాను. శివబాబా, మీ సహాయము ద్వారా నేను ఉల్లాస ఉత్సాహముతో ఉన్నాను. నా అలసట అంతా దూరమైంది. నేను కర్మయోగిగా ఉంటూ మీ నుండి అదనపు సహాయాన్ని పొందుతున్నాను. మీ స్మృతి నాకు ధైర్యాన్ని ఇస్తుంది. నేను అలసిపోకుండా శక్తిశాలిగా ఉంటున్నాను. నా ప్రతి కర్మలోనూ నాది అనే భావనను తొలగించి ఇదంతా బాబాదే అనే స్మృతిలో స్థితమై ఉన్నాను. ఓం శాంతి.